హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటా. ఓకేనండి. వాళ్ళైతే షాప్ వర్క్ స్టార్ట్ అయింది. నేను పొద్దున్న 8ంటికి అయితే వచ్చాను. మా డైలీ వర్క్ ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళైతే ఫస్ట్ అయితే చూడండి, నేను 8ంటికి వస్తే సరిగంతా ఎలా ఉందో చిందరవందర ఎక్కడెక్కడ ఉన్నాయి. నిన్న మొత్తం సర్ది వెళ్ళాను. ఇప్పుడు బండి రాత్రి తెచ్చి పెడతారు కదా, అన్నీ అక్కడక్కడ ఉంటాయి. ఇంకా మళ్ళీ అవన్నీ నీట్గా సర్ది ఒక్కోటి అప్పుడు సరుకు బండికి పెడతారు తూకం పెట్టేసి. ఇప్పుడైతే మైసూర్ పాకు లేదని నిన్న 4-5 మైసూర్ పాకులు వేసాము, అయిపోయాయి. మళ్ళీ పొద్దున్నే ఒక ట్రై చేయించాను. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి కొద్దిగా బిజీగా ఉంటుంది. అందుకనేసి పొద్దున్నే వర్కర్లు అయితే ఈ 4 రోజులు వర్క్ చేసి వాళ్ళైతే అసలు ఒకరు రాలేదు. లేడీస్ ఇంకా జెంట్స్ అయితే ఉన్నారు, ముగ్గురు. ఒకరు బండి వేసే వాళ్ళు ఇద్దరు, ఒక పని చేసే మాస్టర్ ఉన్నాడు. బండి అయితే నీట్గా సరుకు అంతా బేర్చేసాము చూడండి. నీట్గా ఒక ప్లేట్కి బేర్చి ఒకటి చేసి ఒకటి బేర్చి ఇంకా తూకం పెట్టి పంపిస్తే కానీ బండి పోయి అప్పుడు బండి అమ్ముకొచ్చిద్ది. గోధుమ సరుకు ఉన్నదల్లా సర్దేసి ఇక్కడ రూమ్ దగ్గర అయితే పెట్టేస్తాము. మళ్ళీ లడ్డు కూడా ఆర్డర్ ఉంది మాకు 10 కేజీలు. ఇప్పుడైతే ఇవ్వాలి. లడ్డు కూడా చేస్తున్నాము. చేసి ఇంకా సరుకు ఇంటి ముందు పెట్టే సరుకు అయితే అదే మేము వర్క్ చేసే దగ్గర పెడతాము. అక్కడ వచ్చిన వాళ్ళకు అక్కడ కూడా వేడివేడి చేసి ఇస్తుంటాము. ఇప్పుడైతే జాంగిరి అన్నీ ప్రిపేర్ చేస్తున్నాం. ఇంకా తూకం వేసి పెట్టి అయితే బయట పెట్టేయాలి. అరిసెలు కూడా లేవు, అరిసెలు కూడా వేసి ఒకేసారి పెట్టేద్దాంలే అని అరిసెలు నేను కొద్దిగా హెల్ప్ చేస్తున్నా. మాస్టర్ అయితే ముద్దలు చేసేసి నిన్న పిండి చేసి పెట్టాం అరిసెల పిండి. ఇవాళైతే ముద్దలు చేసేసి ఈ ముద్దలు మేము పూరి ప్లేస్లో ఒత్తుతాం. మామూలుగా అయితే చేత్తో ఒత్తుకొని వేసుకుంటారు అరిసెలు, మేమైతే పూరి ప్లేస్లో చేస్తాం. ఎందుకంటే నీట్గా వస్తాయి కదా, నీట్గా వస్తే మళ్ళీ దాంట్లో బెజ్జం పెడతాం మధ్యలో. మీ ఊర్లో బెజ్జం పెడతారా మీరు కూడా అరిసెల్లో? మా సైడ్ అయితే అరిసెల మధ్యలో గారెకి పెట్టినట్టు బెజ్జం పెట్టి అరిసె వేస్తాము. అరిసెలు అయితే ఎలా ఉన్నాయో చూడండి. ఇప్పుడు అందుకనేసి అరిసెల పని అయిపోయింది. ఇంకా మొత్తం సరుకు అయితే బేర్చి పెట్టాం చూడండి. బయట ఇలా ఉంటుంది మా షాప్ ఎదురుగా. ఇంతకుముందు ఒకరు కామెంట్ చేశారు కేజీ ఎంత అని. మా స్వీట్స్ అయినా 240. పాలకవ డ్రై ఫ్రూట్ లడ్డు అలాంటివి అయితే రేటు 400 అవి. ఇంకా ఆడికి గీజులాడి తీసుకువెళ్తుంటారు జనాలు, ఇంతకి ఇవ్వండి అంతకి ఇవ్వండి అని. ఇంకా ఎక్కువ క్వాంటిటీ అయితే ఒక 10-20 తగ్గించైనా ఇస్తూనే ఉంటాము స్వీట్స్. ఈ చుట్టుపక్కల ఎక్కడ పెళ్ళిళ్ళు ఉన్నా, ఎక్కడ ఫంక్షన్స్ ఉన్నా, మా ఊరి పక్కన చుట్టూరా ఎన్ని పల్లెటూర్లు ఉన్నాయి, అందరూ మా దగ్గరికి వస్తారండి. ఇది మా అత్తయ్య వాళ్ళప్పటి నుంచి ఇదే వర్క్ చేసేది. మా అత్తయ్య వాళ్ళు కూడా ఈ షాప్ ఇలాంటి స్వీట్ షాపే. అందుకనేసి మా దగ్గరికే వస్తారు. అందుకు కొద్దిగా పేరు ఎక్కువ మాకు. సరుకు కూడా టేస్ట్ ఉంటుంది అనేసి వస్తారు. ఇప్పుడైతే సరుకు అంతా రెడీ అయిపోతుంది. నేను కొద్దిసేపు హెల్ప్ చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళి అయితే ఇవాళ ప్రశాంతంగా వంట చేసుకొని తినాలి. రోజు షాప్లోనే తింటున్నాం, బయట నుంచి తెచ్చుకోవటము ఇక్కడ చేసుకోవటము ఏదో ఒకటి జరుగుతుంది. ఒక ఆర్డర్ బయట ఉంది, ఒక ఆర్డర్ వస్తూనే ఉంది. ఓకే అండి. ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఓకే బాయ్.